విషయాల్లో నుంచి మన జీవితాన్ని పరిశీలించుకోవడానికి సిద్ధపడదాం. పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం నుంచి కొన్ని విషయాలు చదువుదాం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును అని చెప్పి మనం నేర్చుకుంటా ఉన్నాం. ఒక వ్యక్తి జీవితం కొంతకాలం వరకు మంచిగా ఉండాలి అని అంటే దానికి సరిపడా ఇంటిని నిర్మించుకుంటాడు. దానికి సరిపడా ఉద్యోగాన్ని వెతుక్కుంటాడు. దానికి కావలసిన ఆహార వనరులను, పరిస్థితులను సిద్ధపరచుకోవడానికి ఇష్టపడతాడు. అలాంటిది పరలోకంలో శాశ్వతంగా ఉండాలి. ఈరోజు భూమి మీద మరణించిన వ్యక్తి, ఇదిగో నేను మళ్ళీ వచ్చానని చెప్పిన వారు ఎవ్వరూ లేరు గానీ, ఒక యేసు ప్రభువే మరణాన్ని గెలిచి తిరిగి వచ్చిన వాడిగా మనకు కనపడతా ఉంటాడు. భూమి మీద ఎవరు రాలేదు. అంటే మరణించిన ఆ జీవితం శాశ్వతమైనది అనేది మనకి ఒక వార్త తెలియపరచబడుతుంది మరణించిన వారిని బట్టి. ఆలోచిస్తే మరి అలాంటి స్థితికి మనం మరణించిన తర్వాత జీవితం ఎలా ఉండాలి అని అంటే, అది మంచిగా ఉండాలి అని అంటే మన నిర్మాణం కూడా చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి, తయారు చేసుకోవాలి. ఆ తయారు చేసుకునే పద్ధతుల్లో బైబిల్ చెప్తున్న విధానంలో ఒక్కొక్క అడుగు మనం వేస్తున్నప్పుడు ముందు మాట నేర్చుకున్నాం. మన మట్టుకు మనమే పూర్ణ జాగ్రత్త కలిగిన వారిగా మన నిర్మాణం ఉండాలి. మన గురించి మనమే శ్రద్ధ వహించాలి, జాగ్రత్త వహించాలి, మెలకు వహించాలి. అన్ని విషయాల్లో బాధ్యత మనదే అని మనం చూసుకోగలిగితే దానిని బట్టే మన జీవితం సరైన దారిలో త్రోవలో నడవగలుగుతుంది. మరి దాని తర్వాత చెప్తున్న విషయం ఏంటంటే, విశ్వాసమునందు సద్గుణము అనే విషయాలు మనం నేర్చుకుంటా ఉన్నాం. 2వ దినవృత్తాంతంలో 33వ అధ్యాయము 19వ వచనం చదువు. ఉమ్, 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 ఉమ్. తాను గుణపడకముందు ఉన్నత స్థలములను కట్టించి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను అచ్చట నిలుపుటను గూర్చియు దీర్ఘదర్శులు రచించిన గ్రంథంలో రాయబడి ఉందని చెప్తున్నారు. అంటే ఏదైతే దేవుడు వద్దన్నాడో, ఏదైతే దేవుడు చేయకూడదన్నాడో, మీ మధ్య ఇది నేను ఉంచకూడదు, నేను చూడకూడదు, మీరు ఇలా బ్రతకూడదు, మీరు బతకవలసిన విధానం ఇది అని చెప్పి ప్రజలకు ఏదైతే ఆజ్ఞాపించాడో వాటన్నిటికీ వ్యతిరేకంగా ఈయన చేయడం ఎప్పుడు చేశాడని చెప్తున్నానంటే, గుణపరచబడక ముందు ఈయన చేశాడు అని చెప్పి దేవుని మాటలు చెప్తా ఉన్నాయి. అంటే దేవుడు ప్రారంభంలో మనిషిని ఇలా మంచిగా తయారు చేసినప్పటికీ కూడా తాను నేర్చుకుంటున్న తండ్రిని చూసో, తల్లిని చూసో, లేకపోతే వారి సమాజంలో చూసో, లేకపోతే వారు పెరుగుతున్న పరిస్థితుల మధ్య, మరి వారి స్నేహితులను బట్టో, మరి ఇంకెవరినో బట్టో మనం కొన్ని అలవరుచుకుంటాం, కొన్ని నేర్చుకుంటాం. అవి నేర్చుకున్న దాన్ని బట్టి మనం మార్పు తెచ్చుకొని అలా బతకడానికి ఇష్టపడతా ఉంటాం. ఈ ఒకసారి ఒక సంఘటన జరిగింది ఒక కుటుంబంలో. ఏంటనంటే భర్త ఆ భార్యను తీసుకొని వచ్చి పాస్టర్ గారితో మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడనంటే, ఇన్నాళ్ళ మా భార్య ఉండట్లేదు, కొంచెం దేవుని మాటలు కొన్ని చెప్పండి అని చెప్పి ఆ భర్త అడుగుతా ఉంటే, ఏమైంది అని ముందు ఈయన్ని అడిగితే ఏమన్నాడనంటే, మునుపేమో కొంచెం నీట్‌గా పౌడర్ రాసుకోనంటే ఏమీ రాసుకునేది కాదు. ఇప్పుడేమో సెంటు కొట్టందే వంటగదిలోకి ఎళ్ళట్లేదు అంటది. వంటగదిలోకి సెంట్ ఎందుకు అని అంటే, అదే నాకు డౌటొచ్చింది. అందుకే మాట్లాడండి, దేవుని గురించి చెప్పండి అని చెప్పి ఆయన బాధపడుతున్నాడు. ఇప్పుడు వంటగదిలోకి సెంటు కొడుతుంది అనంటే బయటికెళ్తే ఎలాగెళ్తది? వంటగదిలోకి సెంటు కొడుతుంది అనంటే బయటికెళ్తే ఎలాగెళ్తది? అది చెప్పడానికి ఈయన ఇంట్రడక్షన్ ఎలాగిచ్చాడంటే, వంటగదిలోకి సెంటు కొడుతుంది అనంటే చూడండి అని అన్నాడు. అంటే ఊహించుకోండి ఒకసారి, బయటికెళ్తే ఇంక ఆవిడని పట్టుకోగలమా? ఇవి ఏం చేస్తుందో, ఏమవుతుందో తెలీదు. ముందు బానే ఉండేదండి. ఈరోజు కొత్త స్నేహితులు యాడ్ అయ్యారు. ఆళ్ళు చర్చోళ్ళు అన్నాడు. ఇంక మరీ షాక్ అయింది నాకు. చర్చోళ్ళు స్నేహితులైతే ఆవిడ ఇలా తయారైందంటే, లోకస్తు స్నేహితులైతే చర్చిలోనే ఉంటూ, చర్చిలోనే గడుపుతూ, చర్చిలో వాళ్ళతోనే సహవాసం చేస్తున్న మనలోనే ఇన్ని రకాల బలహీనతలుంటే, లోకంలో ఉండేవారు ఎలా ఉంటారు? లోకంలో దేవుని గురించిన భయం లేక, దేవుని ప్రేమ తెలుసుకోలేక, దేవుని గురించి ఉద్దేశాలు అర్థం కాక,
వారు ఇంకెలా బతుకుతా ఉంటారు? వారు అసలు తప్పే కాదని అనాలేమో. దేవుని తెలుసుకున్న వారి ఎడల ఎలా ఉంటే. అలా ఒకసారి ఆలోచిస్తే మన జీవితం మంచిగా ఆరంభించి చెడుగా ముగించకూడదు. మంచిగా ప్రారంభించి చెడుగా దాన్ని అంతం చేసేలా చేసుకోకూడదు. ఈరోజు దేవుడు మనిషి ప్రతి ఒక్క జీవితాన్ని కూడా మంచిగా యథార్థంగా సృష్టించినప్పటికీ కూడా వారు వారి ఆలోచనలు బట్టి, వారి క్రియలను బట్టి ఏం చేస్తున్నారనంటే వారి జీవితాన్ని పాడు చేసుకున్న దానిగా మలుచుకుంటా ఉంటున్నారు. అందుకు ఆయన ఏమంటున్నాడంటే మీరు గుణపరచబడాలి, సద్గుణవంతులుగా మారాలి. విశ్వాసం మనల్ని ఏం చేస్తుంది అంటే మనలో సద్గుణాల చేత మనల్ని నింపుతుంది. కానీ విశ్వాసం చేత మనం ఏం నింపుకోవడానికి ఇష్టపడతాం చెప్పండి? ఆ? మన ఇల్లుని నింపుకోవడానికి ఇష్టపడతాం విశ్వాసం చేత. మన జ్ఞానాన్ని నింపుకోవడానికి ఇష్టపడతాం విశ్వాసం చేత. లేకపోతే మన పరపతిని పెంచుకోవడానికి ఇష్టపడతాం విశ్వాసం చేత. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? విశ్వాసమునందు సద్గుణము రావాలి అని చెప్తున్నాడు. నీలో ఉండే గుణగణాలు మార్చబడాలి. నువ్వు జీవించే విధి విధానాలు మార్చబడాలి విశ్వాసం చేత. కానీ దేవుని దగ్గరకు వచ్చి విశ్వాసం చేత ఏం మార్చుకుంటారా బాబు అని అంటే, విశ్వాసం ఉంచామండి దేవుని దగ్గరికి వెళ్ళి పిల్లలు లేక పిల్లలు పుట్టేశారు. విశ్వాసం ఉంచామండి పెళ్ళి అవ్వలేదని, కానీ దేవుడు వివాహం చేసి చాలా గొప్పగా మమ్మల్ని బతికిస్తున్నాడండి. విశ్వాసంతో దేవుని దగ్గరికి వచ్చామండి, ఇంకంతే మా అప్పులన్నీ తీరిపోయి. ఇది విశ్వాసం కానే కాదు. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో పెంట కుప్పం మీద ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితిగా చేస్తానని చెప్పాడు. పడిపోయిన స్థితి నుంచి లేవనెత్తాను అన్నాడు. బలహీనమైన స్థితి నుంచి బలపరుస్తానన్నాడు. ఇది ఆయన చేసే పద్ధతే. కానీ నువ్వు విశ్వాసం ద్వారా దేవుని దగ్గరకు వచ్చి సంపాదించుకునేది మాత్రం నీ గుణం మార్చబడాలి, నీ బుద్ధి మార్చబడాలి, నీ ఆలోచన మార్చబడాలి. నువ్వు చేస్తున్న పనుల విషయంలో మంచి ఏంటో నీతోంటో వెతకగలగాలి. దేవుడికి నచ్చేదేంటో, దేవుడు దుఃఖపడేదేంటో వెతకగలగాలి. ఇది మనిషి చేయాల్సిన విశ్వాసమనందు సద్గుణము. కానీ దేవుని దగ్గరికి వచ్చి మాత్రం విశ్వాసమనందు ఏం వెతుకుతున్నాము అని అంటే, మనకు కావాల్సిన దేవుని దగ్గర ఉన్నది అది ఇస్తే బాగుంటుంది. దానికి కావాల్సింది ఉపవాసం అయితే చేద్దాం, కానుకలు అయితే ఇచ్చేద్దాం, మందిర సేవ అయితే చేసేద్దాం, లేకపోతే ఇరుగు పొరుగు వారికి సహాయపడితే సహాయపడదాం, లేకపోతే ఎవరైనా అవసరతలు ఉంటే వారి మేలుకు చేయడం ద్వారా దేవుని యందు నేను విశ్వాసం ఉంచుతున్నానని చెప్పుకోవడానికి ఈ లోకంలో ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, విశ్వాసము ద్వారా ఏం చేయబడాలంటే మనుషుల జీవితాల్లో సద్గుణము రావాలి అని చెప్తున్నాడు. గుణవంతులుగా మార్చబడాలి అని చెప్తా ఉన్నాడు. ఒక సద్గుణ విషయాల్లో మనం కొన్ని చూడడానికి ఈరోజు ప్రయత్నం చేద్దాం. ఏంటనంటే మొదటిది, సద్గుణము విశ్వాసం ద్వారా పొందుకునేటప్పుడు మనం చేసే ప్రయత్నం ఏంటనంటే మన శరీర కోరికలను అదుపులో ఉంచుకోగలుగుతాం. పక్కలతో చెప్పండి, మన శరీర కోరికను అదుపులో ఉంచుకోగలుగుతాం. అంటే వివాహం కాని వారు ఏ రకమైన లైంగిక సంబంధాన్ని కలిగి ఉండడానికి ఏ మాత్రం కూడా అవకాశం తీసుకోవడానికి వీలు లేదు. ఆ కోరిక కోరుకోవడానికి కానీ, ఆ ఊహ చేత నడిపించబడడానికి కానీ, ఆ తలంపుల చేత తాకడానికి కానీ, ముట్టుకోవడానికి కానీ ఏ రకమైన ప్రయత్నం చేయడానికి కూడా వారు చేసుకోకూడదు. అది సద్గుణం. విశ్వాసం ద్వారా దేవుని దగ్గర నుంచి పొందుకునేటప్పుడు నా శరీర కోరికను దేవుని యొక్క శక్తి చేత ఆయనందు విశ్వాసం ఉంచట చేత అదుపులో ఉంచుకోగలుగుతాను. అప్పుడు ఏం జరగవు అనంటే, ఈ లోకంలో ఈరోజు మనం చూస్తే ఎలా ఉంది అనంటే, లోకం పోకడు ఎటువైపు పోతుంది అనంటే, కలియుగం కదండి అలాగే అవుతుంది అని చెప్పి చాలామంది పెద్దలు అంటా ఉన్నారు. ఏ యుగమైనా మనుషులు అలాగే ఉన్నారు. మనం నేర్చుకుంటున్న విజ్ఞత ఇంకా పెరుగుతుంది, టెక్నాలజీ పెరుగుతుంది. ఇది పెరుగుతునేటప్పుడు మన నైతిక విలువలు కూడా పెరగాలి కదా అని ఆలోచిస్తే అవి దిగజారిపోతున్నాయి. కానీ అభివృద్ధి పొందుతున్నామని చెప్పి మనుషులు ఆనందిస్తూ ఉన్నారు. అభివృద్ధి ఎప్పుడు కూడా మన అంతరంగంలో జరిగితే మనిషి మనుగడ చాలా బాగుపడుతుంది, మనిషి ఆలోచన విధానాలు బాగుపడతాయి, తద్వారా సమాజం అంతా కూడా బాగుపడుతుంది. కానీ మనిషి అంతరంగం పాడైపోయి బయట ఎన్ని అభివృద్ధులు వచ్చినా సరే మనిషి మనుగడ ఎప్పటికీ కూడా మంచిది దారిలోకి వెళ్ళలేదు. ఈరోజు సమాజంలో అందరూ కూడా మంచి మంచి టెక్నాలజీలు వచ్చాయి, ఇంత జ్ఞానం పెరిగిపోతుంది అని ఆలోచించి చాలా సంతోషిస్తూ ఉన్నారు. దేవుడు దుఃఖపడుతూ ఉంటాడు ఎలాంటి పరిస్థితుల్లో అంటే, మనిషి అభివృద్ధి దేవుడు కోరుకోడంటే ఖచ్చితంగా దేవుడు మనిషికి అభివృద్ధి కోరుకుంటాడు. కాబట్టి ప్రతి ఒక్క మానవుడికి జ్ఞానం ఇచ్చాడు, ఆలోచన ఇచ్చాడు, సృష్టిలో అలాంటి పరిస్థితులు ముందుగా సిద్ధపరిచి ఉంచాడు. మరి ఏంటి దేవుడు కోరుకునేదేనంటే, నువ్వు ఎంత బాహ్యంగా అభివృద్ధి పొందుతావో నీ అంతరంగం కూడా అంతే అభివృద్ధి పొందాలి, నీ ఆలోచన విధానం కూడా అంతే పరిశుద్ధంగా మార్చబడాలి. మనిషి బయటికి చాలా అభివృద్ధి పొందుతున్నాడు, కానీ అంతరంగంలో కుతంత్రాలు, అంతరంగంలో చెడుతనాల చేత
నింపబడతా ఉన్నాడు. ఇప్పుడు అది మనం బాగుపరచుకోవడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఈరోజు మనం కొంతమంది చెప్పే కారణాలు ఎలా ఉంటాయి అనంటే, నేను మంచిగానే ఉన్నాను గానీ, అవతలోళ్ళు నన్ను ప్రేరేపిస్తే ఏంటి పరిస్థితి అని అంటున్నాడు. నిజమే. అవతలోడు నిన్ను ప్రేరేపించి పెంట తినమంటే ఎవరైనా తింటారండి? ఆ! బా తినమ్మా, ఏం కాదు తినమ్మా, తిను, ఏం కాదు. నేను నీ పక్కనే కూర్చుంటా తిను అని చెప్పి పెంట నీ నోట్లో పెడితే ఏం చేస్తారు? ఒకటి ఇచ్చి బుద్ధి బుర్ర లేదా? ఇది ఎవడైనా తింటాడా? అని అంటాం. కానీ నీకు నచ్చింది పెడతా ఉంటే నిన్ను బతిమలాడాల్సిన అవసరం లేదు. నువ్వే ఎళ్లి దాన్ని తీసుకొని ఆనందించడానికి ఇష్టపడతావు. పాపం అంత ప్రమాదకరమైంది. అందుకే దాన్ని మనం పారిపోండి అని చెప్పాడు. జారత్వం అంట దేనితో పోలుస్తాడనంటే, అది బయట నిన్ను పాపం చేసేదిగా చేయదు. అంతరంగాన్ని పాడు చేస్తది. కాబట్టి దాని నుంచి దూరంగా పారిపోండి అని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. ఈరోజు వివాహం కానివారు వివాహం అయిన వారితో గానీ, వివాహం కాని వారితో గానీ ఎటువంటి ఆలోచనాపరమైన పాపం గానీ, శారీరకమైన పాపం గానీ చేయడానికి అవకాశం లేదు. ఆ ఊహకు కూడా బైబిల్ ఏం చెప్పింది అనంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం బైబిల్‌లో ఇలా ఉంది. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును అని చెప్తుంది. అయితే నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడివేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా అని చెప్తా ఉంది. అంటే వ్యభిచారపు తలంపులు, జారుడు వెళ్ళే ఆలోచనలు మనిషిలోకి వచ్చినప్పుడు ఆ అవయవాన్ని కోల్పోవడం మేలు అని చెప్పి బైబిల్ హెచ్చరిస్తా ఉంది. ఒక మోహపు ఆలోచన, తలంపు దానినే వ్యభిచారం అంటుంది అనంటే ఎంత జాగ్రత్తగా బైబిల్ ఉండమని చెప్తుంది. మన గుణము మన అంతరంగంలో ప్రారంభమైతే మన బయట అవయవాలన్నీ కూడా ఆ క్రమంలో నడుస్తాయి. ఈరోజు ఆలోచించండి, నా లోపల మనస్సులో నేను పలానా ప్రదేశానికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడే నా కాళ్ళు ఏం చేస్తాయి? అక్కడికి వెళ్ళడానికి నాకు సహకరిస్తాయి. నా శరీరం దానికి తగ్గట్టుగా తయారవ్వడానికి ఇష్టపడతా ఉంటది. నేను ఎక్కడికి ఎళ్ళనన్నప్పుడు నేనేదైనా కొత్త బట్టలు ఏసుకోవడానికి ఇష్టపడతానా? ఎందుకు నా శరీరం ఇష్టపడదు? నేను ఎక్కడికి ఎళ్ళను కదా! ఇంట్లోనే ఉంటాను కదా! ఇంట్లోనే ఉన్నప్పుడు ఎందుకు ఈ బట్టలు అని అంటాం. అండ్ అలాగే మన లోపల ఆలోచన విధానం నేనొకరి దృష్టిలో పడాలి, ఒకరిని ఆకర్షించాలి, ఒకరు నాతో ఉండాలి, వారు ఆకర్షింపబడి మేము సంతోషించాలి, ఆనందించాలి, అనుభవించాలి అనే ఆలోచన నా లోపల ప్రారంభమైతేనే నేను దానికి తగ్గట్టుగా ప్రతి అడుగులు వేస్తాను, ప్రతి క్రియలు చేస్తూ ఉంటాను. అలాగా ఈరోజు ఒక చెడు ఆలోచన విషయంలో శారీరక సంబంధమైన కోరికలు తీర్చుకోవడానికి ఎప్పుడూ కూడా ఏ రకమైన ప్రయత్నం చేయకుండా వాటిని అదుపులో ఉంచుకోవడానికి విశ్వాసము ద్వారా సద్గుణం అనేది మనకు సహాయపడతా ఉంటుంది. రెండోది ఏంటనంటే అందులోనే రెండో భాగం ఏంటి అనంటే, వివాహం అయిన వారు లైసెన్స్డ్ పర్సన్స్ అంట. అంటే ఏంటి? వివాహం అయిపోయింది కదా! ఇంకెవరు ఏమనుకుంటారు? ఇంక మనం నచ్చింది చేయొచ్చు, నచ్చినట్టుగా తిరగొచ్చు, ఎలాంటి పరిస్థితులైనా పర్లేదు, ఎలాగైనా ఆనందించొచ్చు. ఓ మంచి మాటలు మాట్లాడితే ఏమైంది, తప్పేముంది, మాట్లాడుతున్నాను కదా, అంతే కదా, దానికి మించి నేనేం చేశాను అని చెప్తా ఉంటారు. ఆలోచిస్తే మాటలు మంచివా, చెడువా కాదు. ఇతరులు ప్రేరేపించబడేలాగా మనం ఏ రకమైన ప్రయత్నం చేస్తున్నామా లేదా? ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. స్త్రీ, పురుషుడు అనేసరికి వారి మధ్యలో హార్మోన్లు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. స్త్రీ పురుషునికి వివిధ రకాలుగా. స్త్రీ పురుషునికి ఆకర్షింపబడతది. పురుషుడు స్త్రీకి ఆకర్షింపబడతారు. అది తెలిసిన తర్వాత కూడా మామూలుగానే నేను మాట్లాడుతున్నాను, ఆడికి ఆ ఉద్దేశం ఉంటే నన్నేటి చేయమంటారనంటే, పురుషుడు ఆకర్షింపబడతాడు, పురుషుడు స్త్రీకి ఆకర్షింపబడతాడు. నీ హద్దులో నువ్వు ఉండక, నీ వస్త్రాన్ని నువ్వు సరిచేసుకోక, నీ మాటలు నువ్వు లాలన మాటలు మాట్లాడకుండా ఉండగలిగితే ఎదుటోడు మంచిగా ఉంటాడు. నువ్వు అన్ని విషయాల్లో ఇలా పాపం చేయడానికి అవకాశం ఇచ్చి ఎదుటోడు తప్పు చేస్తున్నాడనంటే అది సబబేనా? తప్పెక్కడ జరుగుతుంది? మన అంతరంగంలో ఉంది. ఈరోజు స్త్రీ, పురుషుడు వారికి దేవుడు నియమించిన ధర్మాలు వారు నడిపించాలి, వారు చెయ్యాలి. అందుకే అంటాడు ఏంటనంటే, మీరు మనస్సు నిలుపలేకపోయిన ఎడల మీరు మీ భర్తతో లేకపోతే మీ భార్యతో కాపురము చేయుడి అని చెప్పి బైబిల్ హెచ్చరిస్తా ఉంది. అంటే వివాహం అనే బంధం చేత కలపబడిన తర్వాత వారి జీవితాల్లో దేవుడు నియమించిన ఆ ధర్మాన్ని వారు కొనసాగిస్తూ ఉండాలి. వారి జీవితాల్లో వారు ఎప్పుడు నేను దేవునికి సమర్పించేసుకున్నాను, లేకపోతే నేను దేవుని బిడ్డని, నేను ఇలా ఉండను, ఇలా చేయను అనుకునే తీరుకి ఎప్పుడైతే వెళ్ళిపోతారో
స్త్రీ అలా అంటే పురుషుడు పాపం చేయడానికి వెళ్తాడు. పురుషుడు అలాగంటే స్త్రీ పాపం చేయడానికి వెళ్తది. కాబట్టి వివాహం అనే బంధం చేత కలపబడిన తర్వాత వారి ధర్మాలు వారు జరపబడడానికి ప్రతి పరిస్థితుల్లో వారు ఎదుగుతా ఉండాలి. అలాగని పిల్లలు ఎదిగిన తర్వాత వారి పరిస్థితులన్నీ స్థిరపడిపోయిన తర్వాత కూడా కొన్ని విషయాల్లో వారి అదుపును కోల్పోయి కూడా ప్రవర్తించడానికి ఇష్టపడతా ఉంటారు. ఆలోచించండి, సద్గుణము అనంటే మన శరీర కోరికలను మన అదుపులో ఉంచుకోవడానికి దేవుని సహాయం మనం తీసుకోవడం. కాబట్టి మనం మితిమీరిపోయే ఆలోచనల వైపు వెళ్ళకూడదు. క్రమాన్ని దాటి మనం అక్రమమైన పరిస్థితులకు కూడా అవకాశం ఇవ్వకూడదు. ఏది చేయవలసింది అది జరిగించాలి. జరిగించాల్సిన దానికంటే హెచ్చుగా ఎళ్లి మనం తప్పుదోవకు వెళ్ళడానికి అవకాశం తీసుకోకూడదు. కాబట్టి శరీర కోరికల విషయంలో ఆ అదుపుని విశ్వాసమునందు సద్గుణముగా మనం పొందుకొని మన శరీరాన్ని దేవుని మాటకు లోపరిచే వారిగా మనం మారాలి. రెండోది ఏంటనంటే మితము. ఒకళ్ళు చెప్పండి. మితము కలిగిన వారిగా ఉండాలి. ఒకళ్ళు చెప్పారా? చెప్పండి. ఆళ్ళు చూడకపోతే ఒకసారి పిలిచి అమ్మ ఇదిగో. రెండోది మితము. మితము అంటే ఏంటి? మితము అంటే ఏంటి? కొంచెం. ఆ? పదం మంచి పదం వచ్చింది. ఏంటిది? ఆ, తగు. తగు మాత్రం. ఇంకా సరిపడిన. ఇంకా చాలు అని చెప్పగలమా? ఎవరైనా వచ్చి మన దగ్గరికి వచ్చారండి. వచ్చి ఇదిగోండి ఉంచండి అని చెప్పి ఒక చున్నీలేయమ్మా, ఎవరైనా వచ్చి మన దగ్గరికి ఎవరైనా వద్దని ఒకసారి ఈ ఉదాహరణను బట్టి మనం ఆలోచిద్దాం. ఏంటనంటే భోజనం మనం వెళ్తున్నాం, భోజనంలో వడ్డిస్తున్నారు. వడ్డించేటప్పుడు చికెన్ కర్రీ ఒక గరిటేసి ఇంకొంచెం ఏమంటారంటే అటు ఇటు చూస్తున్నాను అనుకో, ఏమైనా వద్దనా, ఇంకో స్పూనే, ఇంకో గరిటె అని చెప్పి ఏమని మనం కోరుకుంటా ఉంటారు, ఇష్టపడతా ఉంటారు. ఆడు బాగా చికెన్ తినేవాడు అనుకో, ఇంకో గరిటె ఏమంటాడు? ఏమండా, అరే బయటకు వచ్చాం, వెనకాల ఎంతమంది ఉన్నారో తెలియదు, సరిపోద్దా, చాలు, ఇవన్నీ ఆలోచిస్తాడా? ముందు నాకు అంచంలో పడితే చాలు అనుకుంటాడా? అయిపోతుందని వార్త వస్తే ఫోన్లే మిగిలిన వారికి సరిపోద్దేమో, లాస్ట్లో తిందాం అనుకుంటారా? ముందు తినేద్దాం అనుకుంటారా? ఆడు మితం కలిగినోడా లేకపోతే హద్దులు లేనోడా? హద్దు పరిమితులు అతనికి లేవనే చెప్తాం. సద్గుణము అని అంటే ఏంటనంటే నాకు కావలసినంత నేను తీసుకోవడానికి ఇష్టపడతాను. లేకపోయినా నేను సరిపెట్టుకోవడానికి ఆ తగిన స్థితికి నన్ను నేను మితముగా ఉంచుకోవడానికి ఇష్టపడతాను. కొంతమంది మిత భాషి ఉంటారు. వాళ్ళకి మాటలు చాలా పొదుపుగా మాట్లాడతారండి. చాలా చక్కగా మాట్లాడతారు. వారి మాటల్లో మనం ముత్యాల్లాగా ఎతుక్కోవాలి. బాబు మాట్లాడరా బాబు నువ్వు అని అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మనం గమనించినప్పుడు వారు కొన్నిసార్లు అలాంటి వాళ్ళతో ప్రమాదం ఉంటుంది, క్షేమం ఉంటుంది. ఎందుకు ప్రమాదం అని అంటే మాట్లాడేటంటే పేగులు తెగిపోతాయండి. మాట్లాడకపోతే బాగానే ఉంటారు కానీ మాట్లాడితే మాత్రం పేగులు తెంపేస్తారు. అలాంటి వాళ్ళతో చాలా ప్రమాదం. మేలు ఏంటనంటే అనవసరంగా నోరు జారరు. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారు, ఏం మాట్లాడాలో అంతే మాట్లాడతారు. మేలు ఉంది, క్షేమం ఉంది. మితిలో కూడా అది ఉంది చూడండి. మితం కలిగిన వారిలో మేలు ఉంది, హాని కూడా ఉంది, కీడు ఉంది, సంతోషం కూడా ఉంటుంది. ఆలోచిస్తే మనం సద్గుణము అనేటప్పుడు మనుషులు రకరకాలు ఉంటారండి. అంటే ఒక వ్యక్తి లోడ 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 మాట్లాడగలిగిన వాళ్ళు ఉంటారు. కొంతమంది సైలెంట్గా ఉన్నోళ్ళు ఉంటారు. ఈ సైలెంట్గా ఉన్నోళ్ళు మితభాష అనలేము, ఈ లొడలోడ మాట్లాడినాడు దుర్గుణం కలిగిన వాడు అని కూడా అనలేము. అయితే వారికి కలిగిన స్వాభావికమైన లక్షణాలని గుణపరుచుకోవడం నేర్చుకోవాలి, క్రమపరుచుకోవడం నేర్చుకోవాలి. దేవుని చేత ఇవ్వబడింది ఏదైనా మన శరీరంలో ఉండేటప్పుడు దానిని ఎలా నేను క్రమపరుచుకోవాలి అని అంటే ఒక ఆవిడ చెప్పిందండి. ఏంటనంటే న్యూస్ యాంకర్ ఆవిడ. అయితే ఆవిడని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆవిడ మాట్లాడుతుంటే ఏమని చెప్పింది అని అంటే, ఎందుకు మీరు ఈ ఫీల్డ్ ఎంచుకున్నారు అనంటే, చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ ఒక విషయం చెప్పేవారు నాతో. ఏంటనంటే, నువ్వు బాగా మాట్లాడతావే, ఏదైనా బాగా మాట్లాడి ఉద్యోగం సంపాదించుకుంటే బాగుంటుంది నీకు అని చెప్పేవారు. నాకు కూడా అది ఎందుకో అనిపించింది. సో నేను ఎక్కువ మాట్లాడేలాగా యాంకర్ అయితే బాగుంటుందేమో, ఎక్కువగా నేను మాట్లాడతాను కదా అని చెప్పి ఆవిడ ఆ ఫీల్డ్ ఎంచుకుందంట.
ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, రోజంతా మాట్లాడుతున్నప్పుడు ఇంటికొచ్చి మాట్లాడుతుందా? ఏమవుద్ది ఆవిడ మాటలన్నీ? ఉపయోగకరమైన మాటలే మాట్లాడతది. అయితే న్యూస్ మాట్లాడుతది, లేపోతే ఇంకేదైనా అవసరమైన మాట్లాడుతది. ఇంటికొచ్చిన తర్వాత ఆవిడ మాటలు కుదించబడ్డాయంట. అంటే గుణపరచబడ్డం ఏంటి అనంటే, నాకివ్వబడిన తలాంతుని ఉపయోగ ప్రదేశంలో వాడినప్పుడు, నిరుపయోగంగా నేను వాడకుండా నేను నేర్చుకోగలుగుతాను, ఉండగలుగుతాను. అంటే నాకివ్వబడిన సామర్థ్యాన్ని ఉపయోగకరంగా మాట్లాడాలి. అంతేగాని నా నోట్లోంచి మాటలాగవు. అలా లొలడొల వస్తాయండి. ఆ ఇంటి సంగతి, ఈ ఇంటి దగ్గర ఆ గుట్టేమో ఇక్కడెప్పడం, ఇక్కడ గుట్టేమో అక్కడెప్పడం. ఈ నోటు కుదురుండదు కదా అని చెప్పి ఏ గుట్టు పడి ఆ గుట్టిప్పేస్తే ఏమవుద్ది? కుటుంబాలు ఏమవుతాయి? ఏమవుతాయి? రోడ్డున పడిపోతాయి. ఈరోజు హ్మ్, దేవుడు నాకిచ్చాడని చెప్పి నువ్వు సాగు చెప్పడం కాదు గానీ, దాన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకోవాలి. దాన్ని ఎక్కడ వాడాలో నేర్చుకోవాలి. ఎలా వాడాలో నేర్చుకోవాలి. అది విశ్వాసమనందు సద్గుణం. ప్రభువా! నువ్వు నాకిచ్చిన దాన్ని నేను ఎలా ఉపయోగించాలి? నువ్వు నాకిచ్చిన ఆలోచన నేను ఎలా ఉపయోగించాలి? నువ్విచ్చిన నాకు తలాంతుని నేను ఎలాగా సమాజానికి, నా కుటుంబానికి, నా బంధువులకి నేను ఎలా ఉపయోగకరంగా మారగలను అని నువ్వు తెలుసుకోగలగాలి. ఈరోజు మన సామర్థ్యాలేంటో మనం గమనించక నాకిలా ఇవ్వబడింది కాబట్టి నేను ఇలాగే చేస్తాను. నాకు మాటలు దేవుడు ఎక్కువిచ్చాడు అందుకు నేను మాట్లాడేస్తాను. ఏదైనా మాట్లాడేస్తాను. ముక్కుసూటిగా మాట్లాడేస్తానని చెప్పి తప్పు, తప్పు దారిలోని యథార్థమైన దారిలో నడవక మనం నచ్చినట్టుగా నడవడానికి వీలు లేదు. అందుకే ఆ దినవృత్తాంతంలో చెప్పబడింది, గుణపరచబడక ముందు దేవుడు ఏదైతే వద్దన్నాడో అది చేయడానికి ఇష్టపడ్డాడు. గుణపరచబడిన మనము ఎలా ఉండాలి అంటే, మనం మితము కలిగిన వారిగా ఉండాలి అనేది రెండో విషయం మనం నేర్చుకోవచ్చు. మూడోది ఏంటి అనంటే, మన భావోద్వేగాలు అదుపులో ఉండాలి. పక్కనోళ్ళు చెప్పండి. మన భావోద్వేగాలు అదుపులో ఉండాలి. మొదటిది మన శరీర కోరికలను అదుపులో ఉండాలి. రెండోది మితము గలవారిగా ఉండాలి. మూడోది భావోద్వేగములు అదుపులో ఉండాలి. అంటే ఏంటి భావోద్వేగాలంటే? అంటే భా భావోద్వేగం బాగా తొందరగా ఏడిస్తారనుకోండి, ఆడు చాలా భావోద్వేగం అంటే తొందరగా ఏడిసేస్తాడు. ఈడు అలా నవ్వుతూనే ఉంటాడమ్మా అంటా ఉంటారు చూసారా? అంటే భావ వ్యక్తీకరణ చేయడం అనమాట. ఒక సంఘటన విషయంలో ఆనందాన్ని గానీ, దుఃఖాన్ని గానీ, సంతోషాన్ని గానీ ఇలా భావాన్ని వ్యక్తం చేయడం. మీ ఎమోషన్ మీ కంట్రోల్‌లో ఉంటాయా? మీ భావోద్వేగాలు మీ అదుపులో ఉంటాయా అని అడగండి మీ పక్కోళ్ళని. ఉంటాయా? ఉంచుకో ఉంటాయంటే చెప్పలేం గానీ ఉంచుకోవాలండి. జాగ్రత్తగా ఉండాలి. బండికి బ్రేకులుంటాయి. ఎయ్యాలి అంతే. ఎయకపోతే ఏమవుద్ది? యాక్సిడెంట్ అవుతది. ఎదుటోడు గుద్దుతాడు. నువ్వు పోవు. నీతో పాటు నీ ఎదుటోడు పోతాడు. బండికి బ్రేకులు ఉంటాయి. యాక్సిలరేటర్ ఉంటది. క్లచ్ ఉంటది. కదా! 3 ఉంటాయి. యాక్సిలరేటర్ నొక్కితే ముందుకెళ్తది. బ్రేక్ నొక్కితే ఆగుతది. ఆగాల్సినప్పుడు ఏం చేయాలి బండిని? బ్రేకు ఎయ్యాలి. ఎళ్ళాల్సినప్పుడు ఏం చేయాలి? యాక్సిలరేటర్ నొక్కాలి. 2 చేయకపోతే ఏమవుద్ది బండి? కదలదు. అక్కడే ఉంటది. ఇప్పుడు మన బండి సరిగ్గా ఎళ్తుందా లేదా అని తెలియాలంటే, మనం ఎప్పుడు బ్రేకులెయ్యాలి అప్పుడు బ్రేకులేత్తన్నామా? ఇప్పుడు భార్య రెచ్చిపోతుందనుకోండి. భర్త ఏం చేయాలి? కర్ర పట్టుకోవాలి. చీపురు పట్టుకోవాలి. బెల్ట్ పట్టుకోవాలి. అవునా? ఏం చేయాలి? భార్య రెచ్చిపోతుంది కాబట్టి భర్త బ్రేకులేసుకోవాలి. కొంచెం ఆవిడ ఆవేశాన్ని తీసుకొనివ్వు. ఆవిడ బండి స్పీడ్ మీద రైజ్ మీద ఉంది. ఆ రైజ్ అంతా తీసుకొని నేనేం చేయాలి? నిమ్మలంగా ఉండగలగాలి. నువ్వు మగుడు కదా! సీమినెత్తి లేదా అన్నదనుకో. అప్పుడేం చేయాలి? మనం యాక్సిలరేటర్ తొక్కాలి. తొక్కితే ఏమవుద్ది? 2 బళ్ళు ఒకసారి యాక్సిలరేటర్ తొక్కితే ఎదురెదురుగా నుజ్జయిపోతాయి. 2 నుజ్జయిపోతాయి. దేనికి ఉపయోగపడవు. ఒక బండి ఆగిందనుకోండి, ఇది ఆపడానికి ప్రయత్నం చేసిందనుకోండి బ్రేకు, ఆ వాహనం పాడవకుండా చేస్తది. మొన్న బీచ్ దగ్గర వైజాగ్‌లో ఏమైందంటే, హోటల్ పక్కన డౌన్ ఇలా తిన్నంగా ఉంటదండి. పాపం ఆ తిన్నంగా డౌన్‌లో బ్రేకులు ఫెయిల్ అయ్యాయి లారీ. ఎళ్లి ఆ ఎదురుగా ఉన్న రోడ్డు దాటి, అక్కడ ఆ స్టాపర్లు దాటి, గాండు గుద్ది అవతలకెళ్ళి ఇసుకలో పడింది లారీ. దేవునికి స్తోత్రం ఏంటంటే, ఎవ్వరు ఆ మనుషులు లేరు ఆ ప్రదేశంలో. ఆయన కూడా సురక్షితంగానే బయటపడినట్టున్నాడు.
ఒక యాక్సిడెంట్ జరిగితే మనం ఆలోచిస్తే చూస్తే ఎంత భయానకరంగా ఉంటాయనంటే అవయవాలు కోల్పోతారు. రెండోది వారి ప్రాణాన్ని సైతం కూడా వారు కోల్పోవడానికి ఇష్టపడతారు. ఈరోజు భార్యాభర్తలు కూడా కలిసి ఒక ఇంట్లో ఉంటున్నారు గానీ, సమాధానం కలిగి ఉండలేకపోతున్నారు. కలిసి ఒక ఇంటి కప్పు కింద ఉంటున్నారు గానీ, ప్రేమతో వారి ఇరువురి జీవితాలను నడిపించలేకపోతున్నారు. కలిసి ఒక ఇంటి కప్పు కింద ఉంటున్నారు గానీ, ఒక మంచి కుటుంబాన్ని కట్టలేకపోతున్నారు. ఎందుకు? వారిరువురి మధ్య ఆ సఖ్యత లేకపోవడం, ఆ సమాధానం లేకపోవడం, ఆ ప్రేమ లేకపోవడం. విశ్వాసమునందు సద్గుణము అనంటే, నా భావోద్వేగాలను నేను అన్నిటినీ కూడా దేవుని సహాయం చేత నా అదుపులో నేను ఉంచుకోగలడం. నా ఆహ్, నేను అన్ని విషయాల్లో కూడా ఎప్పుడు నేను నా నోరుని తెరవాలి, ఎప్పుడు నేను నా మాటలను తెరవాలి, ఎప్పుడు నేను నా పనుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఒబ్బిడిగా నేను ఉంచుకోవాలని చెప్పి నా భావోద్వేగాల విషయంలో నన్ను నేను క్రమపరుచుకుంటాను, గుణపరుచుకుంటాను. అలాగ నేను దేవుని సహాయం చేత విశ్వాసమునందు సద్గుణాన్ని సంపాదించుకోవాలి. మొదటిది ఏం నేర్చుకున్నాం మనం? మన శరీర కోరికలు అదుపులో ఉండాలి. రెండవది మితము కలిగిన వారిగా ఉండాలి. మూడవది భావోద్వేగాలు అదుపులో ఉండాలి. నాలుగవది ఏంటనంటే నన్ను నేను వదులుకోవాలి. మీ పక్కలు చెప్పండి. సాల్లే నా బతికి చాలా వదులుకున్నాను. ఇంత వదులుకోబట్టి ఎలాగయ్యింది నన్ను. ఇంకెంత వదులుకుంటాను. నన్ను ఇప్పటికే ఒక ఆవిడంటుంది. ఏదో సామెత చెప్పింది. నక్కిన పేన ఏదో ఏదో సామెత భలే సామెత చెప్పిందండి. మౌనంగా ఉంటున్నానండి. కాలు కింద వేసి తొక్కేస్తున్నారు నన్ను. ఇప్పుడు ఇంకెంత నేను తగ్గాలి అంటుంది. ఒకసారి ఆలోచించండి. గుణవంతుడు ఏం చేస్తాడంటే సద్గుణము కలిగిన వారు వారి బలాలేంటో వారికి తెలిసి, వారి సామర్థ్యాలేంటో వారికి తెలిసిన తర్వాత, వారి సామర్థ్యాన్ని వ్యక్తపరచడం కంటే, సమాధానపు స్థితికి ఎలా నేను ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తారు. ఒక సంఘటన అప్పుడు ఒక బాగా వైరల్ అయింది. అది న్యూస్‌లో కూడా వచ్చినట్టుంది. చాలా నాళ్ళ క్రితం. ఏంటనంటే బాక్సింగ్ ఛాంపియన్ అనమాట ఆయన. 14 సార్లు ఆడితే 14 సార్లు గెలిచాడు. అవతలోడు ఎప్పుడూ గెలలే. 6 సార్లు నాకౌట్లు. అంటే ఏంటనంటే, అవతలోడు ఇంకా మధ్యలోనే ఇద్దరికి జరిగిన ఆ పోటీలో మధ్యలోనే విరమించుకున్నాడు. నాకౌట్ అయిపోయాడు 6గురు. అలాంటి సామర్థ్యం కలిగిన వాడు. ఒక బాక్సింగ్ ఛాంపియన్ అనమాట. అయితే అతనితో ఒక ప్రదేశానికెళ్ళినప్పుడు ఇంకో ఆయన గొడవ పడుతూ రెచ్చిపోతున్నాడనమాట. రెచ్చిపోతా ఉంటే ఈయన నవ్వుతున్నాడు. ఆ సంఘటనొచ్చిన తర్వాత ఆయన ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసి ఆయన్ని అడిగారనమాట. అది బాగా వైరల్ అయింది. వైరల్ అయిన తర్వాత ఆయన్ని అడిగారు. ఎందుకు మీరు నవ్వుతున్నారనంటే, నేనేంటో నాకు తెలుసు. నేనేంటో ఆడికి తెలీదన్నాడాయన. నేనేంటో నాకు తెలుసు. నేనేంటో ఆడికి తెలీదన్నాడు. ఆడెలా రెచ్చిపోయాడంటే, తర్వాత ఇంటర్వ్యూ అయిన తర్వాత ఆడి దగ్గరికెళ్ళారు. ఎళ్ళి నువ్వేంటనంటే, అయ్య బాబోయ్! నేను ఆ రోజు ఆయన నన్నేమనలేదు గానండి. పొరపాటున ఒక కిక్ ఇచ్చుంటే నా పని అయిపోదును అని ఆయన అంటున్నాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. బలం ఏంటో నీకు తెలిసిన తర్వాత, నీ గొప్పతనం ఏంటో నీకు తెలిసిన తర్వాత నువ్వు ఆగగలవా? ఆగగలవా? కొంతమంది నోరు చాలా బలమండి. ఆళ్ళ నోట్లో ఇంకొకళ్ళ నోరు ఎట్టలేరు. ఆళ్ళు కేకేశారంటే చుట్టుపక్కల ఇంకెవరు ఉండరు. ఆళ్ళ గొంతు ఇనపడిందంటే అందరూ సెట్ అయిపోతారు ఇంట్లో. అలా ఉంటారు. ఆళ్ళకి ఆ శక్తి ఉంటది. నీ సామర్థ్యం నీకు తెలిసిన తర్వాత నువ్వు తగ్గగలవా? నువ్వు వదులుకోగలవా? నీతో కలవడానికి నిన్ను నువ్వు వదులుకోగలవా? వారు కలిసి నడవడానికి వారు దారి తెరుస్తా ఉంటారు. వారితో జీవించడానికి వారిని వారు వదులుకుంటారు. ఈరోజు స్త్రీగా మనం గమనిస్తే ఒక సంఘటన అర్థం చేసుకోవడానికి, కుటుంబంగా కట్టబడ్డానికి వారి సొంత ఇంటిని వదిలొస్తారు. వారి సొంత ఆ ప్రదేశాన్ని వదిలొస్తారు. వారికి కావాల్సిన సౌకర్యం అంతటిని కూడా వదిలి, కుటుంబంగా కట్టబడడానికి ఒక ఇంటికి వచ్చి, ఆ ఇంటిని కడతారు. అలా ఆవిడ వదులుకోకపోతే ఇల్లు కట్టబడతదా? స్త్రీ అలా వదులుకోకపోతే ఒక ఇంటి కట్టబడతదా? ఒక ఇల్లు బాగుపడతదా? ఏమీ ఆలోచించడు. ఎందుకు చేయదిది? ఎందుకు పడదో? ఎందుకు లొంగదో? ఎందుకింత మాట? ఇలా అయితే ఆవిడ అలాగే ఆలోచిస్తే కుటుంబం రోడ్డున మీద పడ్డమే. పిల్లలు
ఏదో రకంగా చెడిపోయే మార్గంలో వెళ్తారు గానీ, బాగుపడే దారిలో ఎవరు వెళ్ళరు. ఆవిడ తగ్గి కుటుంబాన్ని కట్టేటప్పుడు పురుషుడిగా మనం కూడా కొన్ని విషయాల్లో ఆవిడని ప్రేమించే స్థాయికి మనం ఎదిగి, కుటుంబాన్ని సరైన దారిలో నడిపించుకోవడానికి మనం నడవగలగాలి. విశ్వాసమనందు సద్గుణము అనంటే, నన్ను నేను వదులుకోవడం. నా విషయాల్లో దేవుని మాటకు లోబడ్డం. దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి నన్ను నేను అప్పగించుకోవడం. అలా మనం నడవడానికి ఇష్టపడాలి. మొదటిది ఏంటి నేర్చుకున్నాం? శరీర కోరికలను అదుపులో ఉంచుకోవాలి. రెండోది మితముగా ఉండాలి. మూడోది భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. నాలుగోది నన్ను నేను వదులుకోవాలి. ఐదోది ఇది చాలా విచిత్రంగా ఉంటుందండి. ఐదోది ఏంటి విచిత్రం అనంటే, ఈ సద్గుణం గురించి నేను చాలా విషయాలు అసలు ఏంటి అని చెప్పి తెలుసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తునేటప్పుడు ఒక విషయం నాకు కనపడింది. ఏంటనంటే, సద్గుణంలో ఒక ప్రత్యేకమైన లక్షణం ఏంటనంటే, విసర్జకాల విషయంలో కూడా శరీరం పటుత్వాన్ని కలిగి ఉండడం అంట. పదం అర్థమైందా? విసర్జించే విషయాల్లో సైతం మన శరీరం పటుత్వం కలిగి ఉండాలి అనట. అంటే మనలో నుంచి బయటికి వెళ్ళేవి కంటి నీరు, చీముడి, వన్నం, టూ ఇవన్నీ ఉంటాయి. శరీరం వాటి మీద కూడా బలం కలిగి ఉండాలంట. ఈరోజు ఒకసారి ఆలోచిస్తే కొంతమంది చెప్తారు, సుట్ట తాగకపోతే నాకు అరగదు, తెల్లవారి రాదు బాబు. ఓ టీ చుక్క పడకపోతే, ఓ కాఫీ చుక్క పడకపోతే శరీరంలోంచి బయటికి వెళ్ళాల్సిన వ్యర్థాలు వెళ్ళవండి, అవ్వదండి అని అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమందికి కొన్ని పనులు చేస్తే తప్ప అవ్వదనంట. కొంతమందికి వారు ఆపితే వారి ప్యాంట్ తడిసిపోద్దేమో అలా అయిపోయే పరిస్థితులు ఉంటాయి. ఎందుకు అనంటే, ఒక శరీరం కొన్ని నియమాల చేత తయారు చేయబడిన తర్వాత వారి అలవాట్లను బట్టి, వారి రోజువారి క్రమశిక్షణ బట్టి, వారు కొన్ని కోరికలకు వారి శరీరాన్ని లోపరచడం దాన్ని బట్టి ఏమవుతుంది అనంటే, దాని పటుత్వాన్ని కోల్పోతూ ఉంటారు. షుగర్ వచ్చిందనుకోండి, వారు అదుపులో ఉంటారా? ఉండలేరు. కానీ షుగర్ రాకుండా శరీరాన్ని ప్రారంభం నుంచే కట్టుదిట్టుకొని చేసుకోవచ్చా? చేసుకోకూడదా? చేసుకోరు. వంశపార్యంగా వచ్చింది ఆశీర్వాదం, మనం ఏం చేయలేం. కానీ మనలో అది రావడానికి మనమే కారకులం అయ్యాము అని అంటే, మనం సరైన అలవాట్లు కలిగిన వారమేనా? సరైన క్రమశిక్షణ మనకుందనా? సరైన నియమాలు, ఆహారపు అలవాట్లు మనకున్నాయనా? లేవనా? విచ్చలవిడితనం ఉందనా? విచ్చలవిడితనంతో మనం చేస్తూ ఉంటాం. నిర్గమకాండము 19వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుదాం. నిర్గమకాండము 19వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఉమ్, 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 ఉమ్. ఉమ్. ఒకసారి ఆలోచిస్తే వీళ్ళు 10వ వచనంలో ఏమన్నాడు? పరిశుద్ధపరచబడాలి అని అన్నాడు. పరిశుద్ధపరచబడిన తరువాత కూడా వారు ఆ పర్వతాన్ని ముట్టొచ్చా, ముట్టకూడదా? పరిశుద్ధపరచబడడం ఎందుకు, మళ్ళీ ముట్టకూడదు అనడం ఎందుకు? అంటే దేవుని క్రమంలోకి వచ్చినప్పుడు, దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు వారు వారి అవయవాల శరీరంలో కనపడకుండా వారి వస్త్రం ఉండాలి. అందుకే ఏఫోదుని తయారు చేసే విధానం మనం గమనిస్తే, వారు పైనుంచి కింద వరకు కప్పుకుంటారు. అంతర్భాగాలు ఏవి కూడా బాహ్యంగా కనపడని స్థితి ఉంటుంది. ఒక ఏఫోదు నిర్మాణం మనం చూస్తే శరీర అంతర్భాగాలు ఏవి కూడా మందిరంలోకి వచ్చేటప్పుడు వారు కనపడడానికి కూడా వీలు లేని నిర్మాణం ఉంటుంది. శరీరపు నిర్మాణం అంత శరీరాన్ని కప్పుకోవాలి. పైగా వారి అంతరంగం విషయంలో కూడా ప్రతి పరిస్థితిని కూడా ఎలా ఉంచుకోవాలి అని అంటే, ఏ రకమైన చెడు ఆలోచనలు కానీ, తలంపులు కానీ, శారీరక కలయిక కానీ ఇవేవి జరగకుండా దేవుని మందిరంలోకి వచ్చి
వారు అన్ని విషయాల్లో పరిశుద్ధంగా వారిని వారు సంరక్షించుకొని దేవునికి కనపరుచుకోవాలి. అలా వచ్చినా కూడా దేవుని వచ్చిన సముఖాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, నూతన నిబంధనలో ఏంటి దేవాలయం? మన అంతరంగం దేవాలయం. మన శరీరం దేవాలయం. ఇప్పుడు దేవుడు మనలో ఉండాలంటే ఎలా బతకాలి మనం? పరిశుద్ధపరుచుకున్న తర్వాత పర్వతాన్నే ముట్టలేని స్థితి నుంచి దేవుడే మనలోకొచ్చేంత పరిశుద్ధత దేవుడు మనకిస్తా ఉంటే, ఎంత జాగ్రత్తగా మనం మన అన్ని అవయవాల్ని కాపాడుకోవాలి అనంటే, అంత జాగ్రత్త, మెలకువగా ఉండాలి. ఈరోజు ఆలోచించండి, విశ్వాసమునందు సద్గుణము అనంటే, మనం చేస్తున్న పనులు బాగుంటే సరిపోద్దనుకుంటున్నారు ఈరోజు లోకంలో చాలామంది. కానీ నాలో అంతరంగంలో ప్రతి ఒక్క విషయం సరిచేయబడితే, నేను చేసే పనులన్నీ కూడా మార్చబడతాయనేది దేవుని కోరుకునే సద్గుణం. ఈరోజు ఏది కావాలి అనంటే, మనుషులు బాహ్యమైన పనులు బాగుంటే సరిపోతాయి కదా అని అనుకుంటున్నారు. కానీ దేవుడు కోరుకునేది అది కాదు. విశ్వాసము ద్వారా నీ గుణగణాలు మార్చబడాలి. నీ అంతరంగం మార్చబడాలి. నీ లోపటి సంగతులు మార్చబడట ద్వారా నువ్వు చేసే ప్రతి బయట పని కూడా దేవునిని ప్రతిబింబిస్తది. దేవుడిని లోకానికి పరిచయం చేస్తది. అలాంటి స్థాయి దేవుడు కోరుకుంటున్నాడు. ఆ స్థితిని మనం దేవుని ద్వారా, విశ్వాసం ద్వారా సద్గుణం పొందుకునేలాగా దేవుని సహాయాన్ని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం.